వెల్కమ్ టు 6 టీవీ. లెట్స్ వాచ్ టుడే హెడ్లైన్స్. రేపే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. ముగిసిన 6వ విడత ఎన్నికలు 61.75% నమోదైన పోలింగ్. నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశం. ప్రారంభమైన మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ గేట్లు తొలగించే పనులు 20-21 గేట్లు పూర్తిగా తొలగించాలని ఎన్డీఎస్ఏ సూచన. కరీంనగర్ హనుమాన్ ర్యాలీలో పోలీసుల ఓవర్ యాక్షన్ ఖండించిన ఎంపీ బండి సంజయ్ చర్యలు తీసుకోవాలని డిమాండ్. రాజ్కోట్ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. మృతులకు 4 లక్షలు పరిహారం. కర్ణాటక ఉడిపిలో గ్యాంగ్ వార్. అర్ధరాత్రి రోడ్డుపై దాడికి దిగిన యువకులు. తుఫానుగా బలపడిన తీవ్ర వాయుగుండం ఇవాళ అర్ధరాత్రి తీరం దాటే అవకాశం. దేశంలో ఆరని మంటల్లా తీవ్రంగా ఎండలు. రాజస్థాన్ ఫలౌదిలో 50 డిగ్రీల ఉష్ణోగ్రతగా నమోదు. నేడు చెన్నైలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ తలపడనున్న కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. సమంతకు ఇన్స్టాలో 34 మిలియన్లకు చేరిన ఫాలోవర్స్. హాట్ ఫోటోలతో ట్రెండింగ్ లో కుందనపు బొమ్మ. ఇవి ఇవాల్టి టాప్ హెడ్లైన్స్. చూస్తుండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.